హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 5 ఇన్ సింగపూర్. అయితే ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. ఓషన్ ఏరియం, సింగపూర్ ఓషన్ ఏరియం అండి. చాలా పెద్దది, వెళ్ళి చూసేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే మేమైతే హోటల్ నుంచి అయితే బయటకు వచ్చేసాం అండ్ ఎంఆర్టీ ఎక్కేసాం అనమాట. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. మనం సీ ఎక్వేరియంకైనా యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళాలన్నా కూడా, లేదా ఈవెన్ సెంటోసా బీచ్కి వెళ్ళాలన్నా కూడా మనం సెంటోసా ఐలాండ్ వైపు అయితే వెళ్ళాలి. సో ఎంఆర్టీ ఎక్కేసి మనమైతే అదే స్టాప్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. సెంటోసా ఐలాండ్కి వెళ్ళాలంటే ఓన్లీ ఎంఆర్టీఏ ఉందని ఏం లేదండి. మీరు క్యాబ్లో అయినా వెళ్ళొచ్చు, లేదా కేబుల్ కార్ అని ఉంటుంది, అదైనా ట్రై చేయొచ్చు. అదైతే వ్యూ బాగా కనిపిస్తుంది దాంట్లో అయితే వెళ్తే. కానీ మేమైతే ఎంఆర్టీకి వెళ్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళే వే అయితే చాలా బాగుంటుంది నిజంగా. ఎంఆర్టీ నుంచి అలా చూస్తుంటే భలే అనిపిస్తుంది అనమాట. చూడండి అసలు ఎంత క్లీన్గా ఉందో. ఎట్లాస్ట్ ఓషన్ ఏరియాకి అయితే వచ్చేసాము. అదిగోండి ఆల్రెడీ మా చెల్లి ఫ్రెండ్ అయితే ముందు ఉన్నారు. అక్కడైతే ఓషన్ ఏరియా ఉంది మొత్తం. అక్కడ బిల్డింగ్ చూస్తున్నారు కదా, అదే ఓషన్ ఏరియాము. అండ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చి యూనివర్సల్ స్టూడియోస్. లాస్ట్ వీడియో కానీ మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి, అక్కడ యూనివర్సల్ స్టూడియోస్ గురించి మొత్తం చెప్పాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. ఈ ఓషన్ ఏరియం ఆర్ సీ ఎక్వేరియం అని కూడా అంటారు. ఇది అయితే చాలా పెద్దది, చాలా నేర్చుకోవచ్చు. చాలా రకాల సీకి సంబంధించిన క్రియేచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది చాలా మంచిది, నాలెడ్జ్ కూడా వస్తుంది. మనకు తెలియని ఇలాంటి ఫిషెస్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఎంట్రీ వచ్చి అక్కడ రైట్ సైడ్లో ఉందండి. అక్కడ వరకు వెళ్ళి అక్కడైతే మనం టికెట్ చూపించి అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాము. టికెట్స్ అయితే క్లిక్లో బుక్ చేసుకున్నాం మేము. క్లిక్ యాప్ ఇక్కడ బాగా యూస్ చేస్తారు, మీరు కూడా యూస్ చేసుకోండి, అదే ఎఫెక్టివ్ కూడా. ఇక్కడైతే మన టికెట్స్ చెక్ చేసేసి పంపించేస్తారు లోపలికి. లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఇలా ఉంది. మధ్యలో చూసారా అక్కడ మొత్తం స్క్రీన్లా ఉంది కదా. ఇప్పుడు లోపల ఏమేమి ఉంటాయో వెళ్ళి చూసేద్దాం. ఇదిగోండి లోపలికి ఇలా అయితే వెళ్తే మనకు ఆటోమేటిక్గా అది డోర్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ అన్నీ అప్గ్రేడెడ్ ఉంటాయి, అన్నీ ఆటోమేటిక్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. లోపల అయితే చాలా చల్లగా ఉంటుంది, నేనైతే అనుకోలేదు, కానీ మరీ అంత చల్లగా అయితే లేదు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఓషన్ వండర్స్ అయితే అన్నారు ఇక్కడ. ఇక్కడ ఓషన్ వండర్స్ ఏమున్నాయో చూసేద్దాము. ఓ వావ్, భలే ఉంది కదా. దీన్ని క్యానన్ బాల్ సీ జెల్లీ అంటారంట. ఇది చూడండి మంచిగా ఇలా అవుతూ ఉంటుంది కదా, అది మాత్రం భలే అనిపించింది. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇలాగా. అండ్ 1-2 అలా కాదండి, చాలా బల్క్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి అట్లాంటిక్ సీ నెట్టెల్ అంట. సో ఇవి కూడా సేమ్ అలాంటి జాతికే అండి, కాకపోతే ఇవి వచ్చి మొత్తం దారాల్లా ఉంది, దాన్ని చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చి పెసిఫిక్ సీ నెట్టెల్. ఇది చూడండి, ఇది మొత్తం ఎల్లో కలర్లో ఉంది హెడ్ వచ్చి. అండ్ ముందు చూసినట్టే దీనికి కూడా థ్రెడ్స్ లాగా అయితే కింద ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రైడ్ ఎగ్ సీ జెల్లీ అంట. భలే ఉంది, సేమ్ ఫ్రైడ్ ఎగ్ లాగే అనిపిస్తుంది, పేరుకు తగ్గట్టు అందుకే పెట్టారేమో. లోపల యోక్ అండ్ బయట చూసారా అలాగే అనిపిస్తుంది. బాగుంది చూడడానికి మాత్రం, భలే క్యూట్గా ఉంది. లోపల మొత్తం చాలా డార్క్గా, ప్లస్ ఓన్లీ మనకి ఆ సీ క్రియేచర్స్ కనిపించేలాగా వాటి లోపల మాత్రమే లైట్ ఉండేది. అదొక మంచి డిఫరెంట్ గ్లో ఉండేది అనమాట, అందుకే అవి చాలా క్యూట్గా కనిపించేవి. నెక్స్ట్ వచ్చి పర్పుల్ స్ట్రైప్డ్ సీ నెట్టల్ అంట. ఇదైతే సేమ్ కొంచెం అలాగే ఉన్నాయి, కానీ ఇక్కడ 2 టైప్స్, సన్నగా థ్రెడ్ లాగా ఉంది అండ్ కొంచెం లావ్ థ్రెడ్ లాగా ఉంది, 2 రకాల ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వైట్ స్పాటెడ్ సీ జెల్లీ. దీనికి వైట్ స్పాట్స్ ఉన్నాయి చూడండి, పైన స్పాట్స్ ఉన్నాయి, అందుకే దానికి వైట్ స్పాట్స్ అని పేరు పెట్టేశారు. అండ్ ఫ్రంట్ చూసాక ఇది చాలా భలే ఉండేదండి, మొత్తం బ్లూ లైట్ వేసేసి మంచిగా సన్నగా ఉండేవి. దీన్ని ఏమంటారు అని చూసాము. దీన్ని మొత్తం ద స్కూల్ ఆఫ్ సీ జెల్లీస్ అంటారు. సీ జెల్లీస్ వేర్ మెనీ హ్యాట్స్ అంట. చాలా బాగుండేది. అండ్ ఈ ఒక్క ప్లేస్లో మాత్రం అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా క్యూట్గా ఉండేవి చూడడానికి, చందమామలాగా. అండ్ దీని పేరు కూడా ఏమనుకుంటున్నారు, మూన్ జెల్లీ.
అదే పేరు అయితే పెట్టారు. వీటి నేమ్స్ ఇంత ఈజీగా ఉంటాయని చెప్పి ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ సీ నెటల్ అంట. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది, మొత్తం ఆరెంజ్ కలర్లో అయితే ఉంది. అవి కదులుతున్నప్పుడు మాత్రం భలే అనిపిస్తున్నాయి. ఇక ఈ సెగ్మెంట్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ సెగ్మెంట్కి అయితే వెళ్ళిపోతాము. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళంగానే ఇలా మనకి షార్క్స్తో భలే పెట్టారనమాట. నాకైతే బాగా నచ్చింది, చూస్తే నిజంగా రియల్గా ఉన్నట్టు అనిపించాయి. అండ్ నేనైతే అలా చూస్తూ ఉన్నాను, ఫొటోస్ దిగుతున్నాను. అండ్ పైకి అలా చూస్తే చూడండి ఎంత ఉందో. అండ్ హైట్ కూడా బాగా పెట్టారు, చాలా పెద్దగా ఉంది. అండ్ చూడండి దాని తోక కూడా కొంచెం ఊగుతున్నట్టు పెట్టారు, చాలా రియలిస్టిక్గా పెట్టారు. ఇది మాత్రం భలే అనిపించింది నాకు. ద ఏజ్ ఆఫ్ ఫిషెస్ అని చెప్పి ఇక్కడ నుంచి మనకి ఫిషెస్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఫిషెస్ ఏముంటాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఫిషెస్ అయితే కనిపించాయి, అన్నీ ఒకే దగ్గర ఉన్నాయండి. అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఈవెన్ దాని లోపల ఉన్న బోన్ కూడా మనకు కనిపిస్తుంది. నేను దీని పేరు తీయడం అయితే మర్చిపోయాను. ఇక నెక్స్ట్ ఫిష్ ఏంటో చూసేద్దాం. ఫ్లై రివర్ రెయిన్బో అంట. ఇది వచ్చి కొంచెం కలర్ఫుల్గా ఉంది, బట్ అన్ని చిన్న ఫిషెస్గా ఉన్నాయి. తోక దగ్గర వచ్చేసరికి ఆరెంజ్ అండ్ ముందు వచ్చేసరికి చిన్న చిన్న కలర్స్. నెక్స్ట్ వచ్చి ఈ ఫిషెస్ అండి, వీటిని చూద్దాము. 2 ఫిషెస్ టైప్స్ని ఒక దాంట్లో అయితే పెట్టారు. ఫస్ట్ వచ్చి ఇలా ఉంది, కొంచెం చిన్నగా ఉంది సైజులో, బట్ క్యూట్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ టైప్ ఫిష్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ ఫిష్ మీకు ఇది కనిపిస్తుందో లేదో అక్కడ చూడండి, బ్లాక్ అండ్ వైట్లో జూమ్ చేస్తుంటే మరీ సరిగ్గా క్లారిటీ రావట్లేదు, మీకు కనిపించిందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఫిషెస్ వచ్చేవి, నేనైతే పేరు చదవట్లేదండి, డైరెక్ట్గా చూపించేస్తున్నాను. ఈ ఫిష్ హెడ్ చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా పొడుగ్గా ఉంది ముందు నుంచి, బట్ ఫిషెస్ మాత్రం చాలా చిన్నవే. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్, నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను దీన్ని. ఇక అదే ఎక్వేరియంలో ఇంకో టైప్ ఫిష్ ఉంటుంది అన్నాను కదా, ఇది వచ్చి ఈ ఫిష్ అనమాట. అసలు కదలట్లేదు, అలాగే చూస్తుంది. ఇది ఈలోపు పైది ఒకటి వచ్చిందనమాట, అసలు ఎలా చూస్తుందో చూడండి అలానే. ఇప్పుడు కదిలింది అది. ఇక నెక్స్ట్ స్టర్లెట్ స్టర్జియన్ అంట, పేరు కూడా చాలా పెద్దగా ఉంది. వామో ఫిషెస్ అయితే పెద్దగానే ఉన్నాయి. అండ్ చాలా దాని స్కిన్ మీద చూసారా, అది చూడడానికి అయితే కొంచెం భయంకరంగానే ఉన్నాయి ఫిషెస్. అండ్ ప్రతి బోర్డు మీద ఆ ఫిషెస్కి సంబంధించిన కొన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, వచ్చిన వాళ్ళు అది చదువుకోవచ్చు కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ లైన్ ఆఫ్ మెరైన్ ఆర్గానిజమ్స్ అని అయితే ఇచ్చారు. ఇక ఇవి నెక్స్ట్ సెగ్మెంట్లో ఉండే ఫిషెస్ అనమాట. ఇక్కడ వచ్చి చూడండి, అది మట్టి లోపల ఉంది. ఆ మట్టి లోపల ఉన్నది మనకు కనిపిస్తుందేమో అని చూస్తున్నాను నేను, అసలు కదలట్లేదండి. నాకు ఏమైనా దొరుకుతుందేమో ఛాన్స్ చూడడానికి. ఎట్లాస్ట్ దొరికిందండి, ఇదిగోండి నడుస్తుంది, ఎంత బాగా నడుస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్లా ఉంది. అండ్ కొంచెం విత్ ఎక్కువ ఉంది ఈ ఫిష్ అయితే మాత్రం. అండ్ అక్కడ చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఎల్లో అండ్ వైలెట్ కలర్, బ్లూ కలర్ అండ్ రేడియం కలర్లో ఉంది. ఇక్కడ నుంచి ఇంకో కొత్త సెగ్మెంట్స్ అనమాట, చూద్దాము ఏమున్నాయో. ఇక్కడ చాలా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, నాకు తెలిసి మనం ఇంట్లో ఎక్వేరియంలో పెట్టుకుంటాం కదండి, అలాంటి ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్సోట్లాట్లు అంట, ఆ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అవి కూడా వైట్ కలర్ ఏంజెల్లా ఉంది, వైట్ కలర్ భలే అనిపిస్తుంది, కానీ బయటికి అసలు రావట్లేదు. బయటకు వస్తుందేమో అని చూశాను, ట్రై చేశాను ఫోటో వీడియో తీద్దామని. నెక్స్ట్ వచ్చి టిటికాకా వాటర్ ఫ్రాగ్ అంట, అంటే కప్పలు. ఇదిగోండి ఇక్కడ ఉంది, మొత్తం గ్రే కలర్లో అయితే ఉంది ఇక్కడ ఫ్రాగ్. ఒక ఫ్రాగ్ అయితే చూడండి ఎలా చూస్తుందో, అలా గ్లాస్కి ఆనించి అస్సలు కదలట్లేదు. మేము ట్రై చేసాం కదిలించడానికి. నెక్స్ట్ ఎలిఫెంట్ ట్రంక్ స్నేక్ టైప్ అంట, చూద్దాం ఎక్కడ కనిపిస్తుందో లేదో. ఇక్కడైతే చిన్న చేప కనిపించింది అంతే, మాకైతే ఆ స్నేక్ కనిపించలేదు. ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫ్రాగ్, అక్కడ చూడండి. ఈవెన్ ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, ఎన్ని రకాలు కలర్స్ ఉంటాయని ఫ్రాగ్లో నేను అనుకోలేదు. అదిగోండి ఆరెంజ్ కలర్ కదిలింది ఫ్రాగ్.
మీరు ఎప్పుడైనా అనుకున్నారో, ఎప్పుడైనా మీరు చూసుంటే కమెంట్ చేసేయండి. నెక్స్ట్ బ్లూ లెగ్డ్ మంటెలా, ఇంకా గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ అంట. అది పాయిజన్ అనుకుంటా, చాలా డేంజరస్ ఏమో, అందుకే దానికి పాయిజన్ ఫ్రాగ్ అని పేరు పెట్టారనుకుంటా. కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ పెద్ద బోట్ అయితే పెట్టారు. మనకి ఇలాంటి బోట్లో వెళ్ళి అయితే ఫిషింగ్ చేసేవాళ్ళంట ఒకప్పుడు. అది అక్కడ చెప్పారనమాట, ఆ బోర్డు మీద అదే రాసి ఉండేది, చాలా పెద్దది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. ద జ్యువెల్స్ లాంగ్ జర్నీ అని చెప్పి ఇక్కడ ఏదో ఉర్దూలో అయితే రాసింది. అక్కడైతే మంచిగా చూడండి, పై వరకు చాలా పొడుగ్గా ఉంది. ఇక్కడ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి మనం కిందకి వెళ్ళాలి. ఎస్కలేటర్ అయితే ఇచ్చారనమాట. సో మనమైతే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఆర్కర్ ఫిష్ అంట. ఆర్చర్ ఆర్ ఆర్కర్ ఏదైనా ప్రొనౌన్సియేషన్ ఏది ఉంటే అది. చిన్న చిన్న చేపలు భలే క్యూట్ ఉన్నాయి, కానీ ఒకే దగ్గర తిరుగుతున్నాయి. అవి మొత్తం గ్రూప్గా ఉంటున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇలా వైట్ కలర్లో ఉన్నాయి అండ్ బ్లాక్ స్పాట్స్తో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి వైట్ కలర్లో చాలా చిన్నగా ఉన్నాయి. దీన్ని సిటీ అండ్ నేచర్ ఆఫ్ హార్మనీ. ఇది ఒక రాక్ మీద అయితే వాటర్ ఉండేవి, వాటర్లో అయితే ఫిషెస్ ఉండేవి. ఈవెన్ మనము పైకి ఎక్కి అయితే మేము చూడగలిగాము. అక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. అక్కడ చూడండి బ్లూ ఫిషెస్ అండ్ ఒక స్టార్ ఫిష్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే బ్లాక్ కలర్లో ఒకటి ఉంది. నాకు దీని పేరు అయితే కరెక్ట్గా తెలియదు, కానీ నేను అనుకుంటుందా కాదా నాకు తెలియదు. ఇది జలగల్ టైప్ అంటారేమో, ఇది అదేనా కాదా నాకైతే తెలీదు, కానీ అలాగే ఉంది చూడడానికి. అండ్ ఈ బ్లూ చిన్ని చిన్ని ఫిషెస్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి. అండ్ అక్కడ చూడండి షెల్ లోపల ఒకటి ఉంది, అది కదులుతుందన్నమాట. చిన్న చిన్నవి ఉన్నాయి, చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి సీ కింద ఉంటాయి కదా రాళ్ళలాగా, అవైతే దాని గురించి అయితే చెప్తున్నారు అతను. అండ్ ఇక్కడ స్టార్ ఫిష్లు అయితే ఉన్నాయి, అవి మాత్రం ఏదో మాడిపోయినట్టు అనిపిస్తున్నాయి. నేను ఎప్పుడైతే చూశాను స్టార్ ఫిష్ని, బట్ ఇంత క్లోజ్గా అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నేనైతే ప్రతిదీ టచ్ చేసి చూశాను, అస్సలు బరువు లేదు అండ్ చూడడానికి మాత్రం భలే అనిపించింది. అక్కడ ఉన్న స్టాఫ్ అయితే వాటి గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఏంటి, ఎంత లోతులో ఉంటాయి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ప్లేస్లో అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉండేవి, కొంచెం జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి ఏకంగా మనకి రాక్ సైడ్స్లో అయితే ప్రాన్స్ లాగా అనిపించేవి, అవి అతుక్కుని ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి స్టార్ ఫిష్ ఒకటైతే ఇలా ఉండేది, అంటే మనకి లోపల పార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగా. అండ్ కొంచెం ముందుకెళ్ళే కొద్దీ చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. నేనైతే ఇలా చూసేసరికి భయపడ్డాను సడన్గా చూసేసరికి. ఇక్కడ చూడండి ఇది హార్స్ ఫిష్ అనుకుంటా, జస్ట్ వాటర్ ఫ్లో బట్టి వెళ్ళిపోతుంది, అదేం స్విమ్ చేస్తున్నట్టు అనిపించలేదు, కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేది. ఇక్కడైతే స్టార్ ఫిష్ ఏకంగా మన గ్లాస్కి అయితే అతుక్కొని ఉండేది. ఇక్కడ చూడండి ఇలాగా. ఇక అవి చూసేసాక కొంచెం ముందుకైతే వెళ్ళేసరికి మనకి ఇలాగా మంచి షార్క్ సీస్ అంట, భలే ఉండేది చూడంగానే, ఇన్ని షార్క్స్ ఉన్నాయో దీంట్లో అయితే. అక్కడ ఒకరైతే ఏకంగా కెమెరానే తెచ్చేశారు. ఆ షార్క్స్ చూడండి ఎంత భయంకరంగా ఉందో, నేనైతే సినిమాల్లోనే చూశాను, ఈవెన్ టీవీలో చూసానేమో, ఇంత డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు, చాలా పెద్దగా ఉండేది. అండ్ అక్కడ కూర్చోడానికి మంచిగా ఒక థియేట్రికల్ వైబ్ లాగా అయితే పెట్టారనమాట. సో మేము ఎక్కడ కాసేపు అలా కూర్చున్నాము, అలా కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకున్నాము. అండ్ ముందున్న ఆ షార్క్ వ్యూని భలే ఎంజాయ్ చేసాము. అది అయిపోయాక కొంచెం ముందుకు వస్తే చూడండి మన పైనుంచి ఇలాగా మంచి కర్వ్ షేప్లో మొత్తం షార్క్సే ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి. అండ్ నాకైతే ఒక్కొక్కసారి మధ్యలో అనిపించింది ఆ గ్లాస్ కానీ పగిలితే మన పరిస్థితి ఏంటి అని చెప్పి, కానీ పర్వాలేదు మంచి స్ట్రాంగ్గానే కట్టారు. ఏంటో అలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అయితే ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది, ఏమనుకోవద్దు. అదిగోండి చిన్ని చిన్ని షార్క్స్.
ఒకటి కాదు, 2 కాదండి. చాలా ఉన్నాయి. అసలు నేను లెక్క పెట్టలేకపోయాను. అన్నయితే ఇచ్చారు. భలే క్యూట్‌గా ఉన్నాయి. ఒక్కొక్కటైతే ఒక్కొక్క సైజులో ఉన్నాయన్నమాట. అండ్ అవి కూడా చాలా బాగుండేది. అండ్ చాలాసేపు నేను అక్కడే ఉండిపోయాను. మా ఆయన సడన్‌గా ముందుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కొచ్చారు. నేను వీడియో తీసుకుంటుంటే చూసి సడన్‌గా నవ్వుకున్నాను నేను. ఇది వీళ్ళు రారు ఇంకా అని చెప్పి తీసుకెళ్ళడానికైతే వచ్చేసారు. ఏం చేస్తామండి, అందంగా ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తది. ఇక నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫిషెస్ దగ్గరికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి బాబోయ్! ఈ ఫిష్‌ని చూస్తే మాత్రం ఏదో వేలాడిపోయినట్టుండేది. చూస్తున్నారు కదా! వేలాడిపోయి కింద ఉంది. అండ్ నెక్స్ట్ ఫిషెస్ ఏమో వచ్చి భలే క్యూట్‌గా ఉన్నాయి. మెయిన్‌గా కలర్స్ చూడండి భలే ఉంది. అండ్ ఇవి కూడా మీడియం సైజులో అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెయిల్ ఫిన్ స్నాపర్ అండ్ స్పైకీ ఫ్లవరీ సాఫ్ట్ కోరల్ ఫిష్ అంట. చూద్దాము. ఇదిగోండి వైట్ కలర్లో ఉన్నాయి అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. 2 కలర్స్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి. అండ్ లోపల ఇందాక మనం పట్టుకొని చూడండి ఆడాం కదా, అలాంటివి ఇక్కడైతే ఉన్నాయి లోపల. అండ్ ఇక్కడ మధ్యలో నుంచి సడన్గా ఈ ఫిష్ కూడా వచ్చింది. ఇందాక మనం చూసాం కదా. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాము. ఇంక ముందుకెళ్తే ఇక్కడ జనాలు ఏంటో చాలామంది ఉన్నారు. అసలు లోపల ఏమున్నాయో. హ్యామర్ కోరల్ అండ్ టార్చ్ కోరల్ అంట. చూద్దాము అవి ఎలా ఉన్నాయి. ఇంతమంది అసలు ఎందుకు ఉన్నారు ఒకే దగ్గర అనిపించింది. నార్మల్ ఫిషెస్ అండి, మరి ఎందుకు ఇలా ఉన్నారో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. దాంట్లో నాకు సడన్గా ఈ ఎల్లో ఫిష్ అయితే కనిపించింది. భలే క్యూట్‌గా ఉంది. నాకు చూడంగానే భలే అనిపించింది. ఇదే దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లైన్స్‌తో ఉన్నాయి. అండ్ ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిష్ ఉంది. అండ్ ఇప్పుడు వెళ్తుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్. అండ్ అక్కడ రెడ్ కలర్ ఫిష్ చాలా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చి చాలా పెద్ద ఎక్వేరియం అండి. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ అన్నీ కూడా జనరల్గా మనం ఇంట్లో పెంచుకుంటాం కదా, అలాంటి ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా పెద్దది చూడడానికి. మీరు డైరెక్ట్గా చూస్తే అది మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సెగ్మెంట్కి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ సెగ్మెంట్లో ఏముందో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఒక టైప్. అండ్ అక్కడ చూసారు కదా మనం చూసినట్టు, ఈవెన్ లోపల ఉన్న అవి కూడా భలే అనిపిస్తున్నాయి చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చి బ్లాక్ అండ్ వైట్ అండ్ రేడియం కలర్లో అయితే ఫిషెస్ ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ఎల్ స్టాంగ్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ అని చెప్పి ఉంది. మొత్తం ఫిషెస్తో పాటు ఈవెన్ అక్కడ ఉన్న మనకి గడ్డిలాగా ఉంది చూడండి, అవి కూడా అట్రాక్షన్స్ అనమాట. ఇక్కడ అవి కూడా చూసుకోవాలి. అండ్ అక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చి పిరమిడ్ బటర్ఫ్లై ఫిష్ అంట. చూద్దాం ఎలా ఉందో. అదిగోండి ఎల్లో అండ్ వైట్ కలర్లో లోపలికి వెళ్ళిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది కూడా భలే ఉంది. అదేంటో అండి పైన ఏదో దానికి ఆట వేసినట్టు అనిపిస్తున్నాయి ప్రతి ఫిష్ చూస్తుంటే, అంత క్యూట్గా అనిపిస్తున్నాయి. ఇక్కడైతే చిన్న చిన్ని ఫిషెస్ అండ్ ఆ ఎల్లో కలర్ ఫిషెస్. ఏమో అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్లో ఫిషెస్ బాగా నచ్చుతున్నాయి. వీడియో అయితే చాలా లెందీ అయిపోయిందండి. ఇక్కడితో నేనైతే స్టాప్ చేస్తున్నాను. మీకు పార్ట్ 2 అని చెప్పి కంటిన్యూషన్ వీడియో అయితే పెడతానండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. పార్ట్ 2 కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. 2 డేస్లో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వీడియోతో మళ్ళీ ముందుంటా. బాయ్.